హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? నేను పచ్చి మామిడికాయలతో పచ్చడి చేశానండి. అది రోట్లో వేయకుండా రోట్లో వేసిన దానికి లానే వచ్చేలాగా చేశాను ఫ్రెండ్స్. ఎలా చేశాను అనేది ఒకసారి మీరు చూడండి. రోట్లో వేసి నూరితే అది ఫేస్ నిండా పడి, చేతులంతా మండి, అసలు ఫేస్ అంతా మండి చాలాసేపు ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా! అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి మీరు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫేస్ కూడా మండదు, పని కూడా త్వరగా అయిపోతుంది. హడావుడిగా ఉన్నప్పుడు ఇలా చేస్తే మార్నింగ్ పిల్లల క్యారేజీలు కట్టేటప్పుడు అలా చాలా త్వరగా అయిపోతుందనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 4 మామిడికాయలు తీసుకొని నీట్‌గా కడిగేసి, పీల్ చేసి కడిగేసి పక్కన పెట్టుకొని, ఇదిగో చూడండి, ఈ గ్రేటర్‌తో నేను ఈ చూపించాను కదా! మిగతా 4 వైపులా కాకుండా ఇలా పెద్దగా ఉన్న వైపు ఇలా దీనంతా ఇలా గ్రేట్ చేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవటమే. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అంటే మనం ఇంకా చిన్న దాంతో తీసుకుంటేనేమో గ్రేవీ లాగా వచ్చేస్తది. ఇంకొంచెం పెద్ద దాంతో తీసుకుంటేనే పెద్ద పెద్ద పీసెస్ వస్తాయి. దీంతో తీసుకుంటేనే మనకంత నీట్‌గా వస్తదనమాట. సో, కొన్ని ఎండుమిరపకాయలు తీసుకొని మన కారానికి సరిపడినంత కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని ధనియాలు, కొన్నేమో నువ్వులు తీసుకున్నాను. కొన్ని జీలకర్ర, కొంచెం బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ బిట్స్ మీకు మిస్ అయినాయి. వాటిని ఫస్ట్ గ్రైండ్ చేసి తర్వాత మళ్ళీ వెల్లుల్లిపాయ ఏసి గ్రైండ్ చేయాలి. ఎందుకంటే వెల్లుల్లిపాయ ముందే వేసేస్తే మరీ ఎక్కువ మెత్తగా అయిపోతది. అందుకోసమని చెప్పేసి లాస్ట్‌లో వేసి మరలా గ్రైండ్ చేయాలి. ఆ గ్రైండ్ చేసిన పౌడర్‌ని ఈ పచ్చడిలో కలిపేయాలి ఫ్రెండ్స్. కలిపేసి ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత దీన్ని నీట్‌గా తాలింపు పెట్టుకోవటమేనండి. తాలింపు పెట్టుకునేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. చాలామంది హడావుడిలో హైలో పెట్టేసేసి పని త్వరగా అయిపోవాలని హడావుడిగా వేసేస్తూ ఉంటారు. ఓకే, మంచిదే. ఒకవేళ పిల్లలకి క్యారేజీలు కట్టేటప్పుడు అలా హడావుడిగానే ఉంటుంది. బట్ తాలింపు ఎంత జాగ్రత్తగా వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. కర్రీ అయినా, చట్నీ అయినా, ఏదైనా సరే. అసలు మా అత్తయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ మదర్ ఎప్పుడూ అంటూ ఉండేవాళ్ళు, కూర తాలింపులో బట్ట జాడింపులో వస్తుంది, కూర కూర తాలింపులో రుచి వస్తుంది, బట్ట జాడింపులో శుభ్రం వస్తుంది అని చెప్పేసి అంటూ ఉండేదండి. అందుకోసమని చెప్పేసి చాలా అంటే చాలా జాగ్రత్తగా తాలింపు మాత్రం చూసి వేసుకోవాలన్నమాట. అయిపోయింది ఫ్రెండ్స్. ఆ రోజు నేను దోసకాయ, దుంప, ఎగ్ కర్రీ కూడా కలిపి, అది కర్రీ ఇదొక చట్నీ చేశాను ఫ్రెండ్స్. ఈ 2 ఈరోజు వంట ఇలా చేశానన్నమాట. ఇలా చేసుకుంటే మన ఫేసు మండదు, పని త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.